మన పిఠాపురం సాక్షాత్తు దేవతామూర్తుల జన్మస్థలం అని మీలో ఎంతమందికి తెలుసు? అవునండి, ఇది నిజమండి బాబు. అవండోయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగింటి అబ్బాయి, గోదావరి జిల్లా. ఈ విషయంలోకి వస్తే శ్రీపాద శ్రీవల్లభుడు అనగా దత్తాత్రేయ స్వామివారు జన్మించినటువంటి క్షేత్రం మన పిఠాపురం. మరి పిఠాపురంలో దత్తాత్రేయ స్వామివారి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రధానమైన క్షేత్రం అయితే ఒకటి ఉందండి. ఈ ఆలయం వచ్చేసి మనకి పిఠాపురం నడిబొడ్డున, అంటే సుమారుగా పిఠాపురానికి మధ్యలో ఉంటది, ఇంచుమించులో. మనం ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే అనేక మార్గాలు అయితే ఉన్నాయి. కార్ ట్రావెల్స్ వారిని, పరిసరాల్లో ఉన్న ఆటో డ్రైవర్ సోదరుల్ని కూడా అడిగితే తప్పకుండా తీసుకొస్తారు. దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా, అంటే ఆయన జన్మించినటువంటి ఆలయం ఈ పిఠాపురం పుణ్యక్షేత్రంలో ఉన్నది కాబట్టి మరి ఈ ఆలయానికి అంత ప్రతిష్ట. దేశ నలుమూలల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు అయితే సందర్శించారు. ఈ పిఠాపురం పట్టణంలో ఇంకా మరిన్ని ఆలయాలు ఉన్నాయి. ఆ అప్డేట్స్ ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీ బ్యాచ్ లో మీ డివోషనల్ ఫ్రెండ్ కి అయితే ఈ రీల్ ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన తెలుగింటి అబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మన సోదరులందరూ కూడా జై గురుదత్త అని కామెంట్ చేయండి. నేను మీ తెలుగింటి అబ్బాయి, గోదావరి జిల్లా.